హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నిన్న సిప్ క్యాలిక్యులేటర్ గురించి చేసినటువంటి వీడియో చాలామందికి అది అర్థమై ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు లంసమ్ క్యాలిక్యులేషన్ ఎలాగ చేయాలో అనేది మీకు చూపిస్తున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము సిప్ క్యాలిక్యులేటర్ అని కొడితే GROW అనే వెబ్సైట్ అనమాట ఆన్లైన్లో. సో దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట పేజీ. సో దీంట్లో మనం కావాల్సిన అమౌంట్ మనం టైప్ చేసుకుంటే దాని కింద మనకు టర్మ్ ఎంతవరకు పెట్టుకోవాలి, పర్సెంటేజ్ కామన్గా 12% ఉంటుంది. అది యాజ్ యూజువల్గా 12% అలాగే ఉండండి. మనము పైన అమౌంట్ కింద వచ్చేసి టర్మ్ అనమాట. ఈ రెండు చేంజ్ చేసినట్లయితే ఆటోమేటిక్ కింద క్యాలిక్యులేషన్స్ అనేది మనకు రిటర్న్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనము 10,000 ఇన్వెస్ట్ చేసాము, మనం 10 years పెట్టుకున్నాము 12% రిటర్న్స్తో. మనకు కనీసం ఇక్కడ 21,058 రూపీస్ అనమాట రిటర్న్స్. టోటల్ వచ్చేసి 31,058 అనమాట, ఇది 10 yearsకి. అలాగే మనము సేమ్ 10,000 12% రిటర్న్స్ 15 years మనము టర్మ్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి రిటర్న్స్ చూపిస్తుంది. 15 years అయితే మనకి 44,736 అనమాట. టోటల్ అమౌంట్ 54,736 అనమాట. సో ఇదే విధంగా మీరు వాల్యూస్ అనేది పైన టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లంసమ్ చేంజ్ చేసుకుంటూ వచ్చే కొలది, అలాగే టర్మ్ అనమాట, టర్మ్ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా రిటర్న్స్ టోటల్ వాల్యుయేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సింపుల్, చాలా సింపుల్. మనం ఓన్లీ 12% రిటర్న్స్తో మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో సిప్ అయితే ఎవ్రీ మంత్ అమౌంట్ కట్ అవుతుంది. లంసమ్ అయితే ఒకసారి ఇన్వెస్ట్ చేసేసి మనము వదిలిపెట్టేస్తాము. సో ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ మీదే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు తక్కువ వ్యవధిలో మనము ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒకసారి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ దాన్ని వదిలిపెట్టేయాలనుకుంటే, లాంగ్ టర్మ్ మంచి ఇన్కమ్ రావాలనుకుంటే లాంగ్ టైంలో వెయిట్ చేయడం బెస్ట్ అనమాట. సో అలాగే మనము ఇంకా వాల్యూస్ అనేది చేంజ్ చేసుకుంటూ మనము చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు 50,000 కూడా నేను చూపిస్తున్నాను. 50,000 కూడా సేమ్ అలాగే ఉంటుంది. టర్మ్ వచ్చేసి మనము మినిమం 10 years, 15 years, 20, 25 years, 30 years అట్లా మనం చేంజ్ చేస్తున్నట్టయితే మీకు వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో అమౌంట్ పెరిగే కొద్దీ రిటర్న్స్ అనేది మనకి పెద్ద అమౌంట్ మాదిరి కనిపిస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీకు చాలా ఈజీ క్యాలిక్యులేషన్ అనమాట, మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా ఏ వెబ్సైట్లైనా కూడా ఇప్పుడు సపోజ్ ఏ మ్యూచువల్ ఫండ్, ఇప్పుడు HDFC కావచ్చు, ICICI కావచ్చు, వాళ్ళ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. సో ఇదైతే కామన్గా క్యాలిక్యులేటర్ అనమాట. ఏదైనా మనం సింపుల్గా మ్యూచువల్ ఫండ్ అంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది GROW.in అనే వెబ్సైట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఎక్కువ దీంట్లోనే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటా. సో మీరు కూడా అది యూజ్ చేసుకోండి. సో అలాగే మనము చూడండి, 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత వస్తుంది అనేది మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh మనము టైప్ చేస్తున్నాం అక్కడ. సో 1 lakh 12% రిటర్న్స్ 10 years అయితే మీకు క్లియర్గా చూడండి ఇక్కడ ఎంత రిటర్న్స్ వస్తుంది. ఒక 2,10,000, టోటల్ వాల్యూ వచ్చేసి 3,10,000 అనమాట. ఇది ఎన్ని సంవత్సరాలకి? 10 సంవత్సరాలకి. ఇంకా 15 years ఇంక్రీజ్ చేసామనుకోండి దాన్ని, సో ఆటోమేటిక్గా వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో 1 lakh ఇన్వెస్ట్మెంట్ లంసమ్ 15 years మనము టర్మ్ పెట్టుకున్నట్లయితే రిటర్న్స్ వచ్చేసి 4,47,000, టోటల్ వచ్చేసి 5,47,000 అనమాట. అలాగే మనము 20 years టర్మ్ పెట్టుకుంటే 8,64,000 రిటర్న్స్ అనమాట. టోటల్ వచ్చేసి 9,64,000 వచ్చింది. అదే 25 years మనము టర్మ్ పెట్టుకున్నట్లయితే 16 lakhs రిటర్న్స్ అనమాట. టోటల్ 17 lakhs రిటర్న్స్ అనమాట. అదే మనం 30 years పెట్టుకున్నాం అనుకోండి, రిటర్న్స్ వచ్చేసి 28 lakhs, టోటల్ అమౌంట్ 29 lakhs. అంటే ఆన్ అండ్ యావరేజ్గా మనం 30 సంవత్సరాలకి 1,00,000 ఇన్వెస్ట్ చేసినందుకు లంసమ్ సంవత్సరానికి ₹1,00,000 అంటే మీరు ఆలోచించండి ఎంత మంచి రిటర్న్స్. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ కోసం మనము 1 lakh వేసామంటే లాంగ్ టర్మ్ అలాగే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు చిన్న వయసులో మీరు ఒక చిన్న అమౌంట్ వేసేసి వదిలిపెడితే రిటైర్మెంట్ స్టేజ్ కల్లా అది ఎంత అవుతుందో మీరే ఒకసారి
క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏజ్ని బట్టి మీకు రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లంసమ్ అనేది లాంగ్ టర్మ్ మీద మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, జస్ట్ 12%తో మనం క్యాలిక్యులేట్ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.